శ్మశాన వాటికలు కాటి కాపర్ల సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు తెలంగాణ శ్మశాన వాటిక బేగరి వృత్తిదారుల సంఘ నేతలు. మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన సంఘ నేతలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. శ్మశాన వాటికలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విన్నవించారు. శ్మశానాలపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారని, వారికి నెలవారీ జీవన భృతి కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. కబ్జాదారుల నుంచి శ్మశానాలను కాపాడాలని కూడా కోరారు. ఈరోజు మంత్రి గారిని కేటీఆర్ గారిని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే శ్మశాన వాటికలు ఉన్నాయో 850 శ్మశాన వాటికలు ఉన్నాయి. 850 శ్మశాన వాటికల్లో యాక్చువల్గా వృత్తిదారులకు మాత్రం అక్కడ ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు. దాని కొరకు మా యొక్క డిమాండ్స్ చేయడం జరిగింది. ఒకటి, వీళ్ళ యొక్క హెల్త్ కార్డులు ఒకటి మెయింటైన్ చేయమని, అదేవిధంగా మన ఐడెంటిటీ కార్డు ఇవ్వమని, అదేవిధంగా ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో, ఏ శ్మశానంలో పనిచేస్తున్నారో ఆ శ్మశాన వాటికను డెవలప్మెంట్ మాత్రం ప్రభుత్వం చేస్తుంది. కానీ దాని మెయింటెనెన్స్ మాత్రం కూడా వీళ్ళకి ఇచ్చినట్లయితే, ఎందుకంటే వాస్తవంగా మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తున్నారు. వాస్తవం మెయింటైన్ చేస్తుంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి, ఒక పెత్తందారి వారు ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ అండర్లో వీళ్ళని పనిచేసేటట్లు మధ్యన దళారితం చేస్తారు. ఆ దళారితాన్ని యాక్చువల్గా అడ్డుగోడ పెట్టేసి ప్రభుత్వం డైరెక్ట్గా వీళ్ళ ద్వారానే నిర్వహించేసి ఆ కమిటీ డెవలప్మెంట్ కూడా వీళ్ళ ద్వారానే కోఆర్డినేట్ చేయమని ఇంకో డిమాండ్ పెట్టినాం. రెండోది, వీళ్ళకి యాక్చువల్గా అయితే వృత్తి చేస్తారు కానీ ఇండ్లు లేవు వీళ్ళకు. ఈ ఇండ్లు లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇప్పుడు ఎట్లయినా 2 గదుల ఇండ్లు కట్టిస్తారు కాబట్టి వీళ్ళకి ఇండ్లకు ఫెసిలిటీస్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఫెసిలిటీస్, ఇలాంటి ఆర్థిక డెవలప్మెంట్ ఒకరు ఇచ్చినట్లయితే ఆ విధంగా, అదే కాకుండా వీళ్ళ పిల్లలకు ముఖ్యంగా ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ సదుపాయాలు కలిగించినట్లయితే ఎడ్యుకేషన్ ఒక దిక్కు పెరుగుతుంది, ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గుతుంది, ప్రభుత్వం యొక్క ఆలోచన పెరుగుతుంది, ఆ యొక్క వాళ్ళ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది.